தென்னிந்திய திருச்சபை சென்னை பேராயம் நேதாஜி நகர் குருசேரத்தின் சார்பாக உங்களை வாழ்த்துவதில் மகிழ்ச்சி అడిగిరోం. సిఎస్ఐ మద్రాస్ డైసిస్ నేతాజీ నగర్ పాస్టేట్ తరపున మిమ్మల్ని అందరినీ అభినందించుకోవడంలో నేను సంతోషపడుతున్నాను. கிட்டத்தட்ட ஒரு 10 ஆண்டுகளாக டேவிட் மிஷனரி பிரபுதாஸ் அவர்களோடு இணைந்து இந்த வட்டப்பாளையம் பகுதியில் உங்களோடு வருஷத்தில் 2 முறை 3 முறை நாங்கள் வந்து கொண்டிருக்கிறோம். దాదాపు 10 సంవత్సరములుగా డేవిడ్ మిషనరీ ప్రభుదాస్ మిషనరీ వారి తరపున 10 సంవత్సరములుగా ఈ వట్రపాలెం గ్రామంలో సంవత్సరంలో 2-3 సార్లు నేను వచ్చి మిమ్మల్ని చూస్తుంటున్నాను. தொடர்ச்சி ஆண்டோடு உங்களோடு நல்ல தொடர்பை ஆண்டவர் தந்திருக்கிறார். మీతో కూడా మంచి సహవాసాన్ని దేవుడు దయచేసి ఉంటున్నాడు. పని செய்யும் என்று ஆயராக பொறுப்பெடுத்திருக்க வினோத் ஆயருக்காக, ఇక్కడ పని చేస్తున్నటువంటి రెవరెంట్ గా ఉన్నటువంటి వినోద్ అయ్య గారి కొరకును, ஆயர் అనిత அவர்களுக்காக, పాస్టర్ అమ్మ అనితమ్మ గారి కొరకును வாழ்த்துகளையும் நன்றியும் தெரிவித்துக் கொள்கிறேன். వారికి నేను అభినందనలు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. அன்போடு మిషనరీகளையும் ఆయుగளையும் ఏற்றுకొండు పని செய்யற బోలాయ్యావా ఇక్కడ పాస్టర్లని మరి మిషనరీలని అంగీకరించి వారితో పాటు సేవ చేస్తున్నటువంటి పోలయ్య గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. நல்ல ஒரு சிறப்பான மனிதர், మంచి గుణమైనటువంటి వ్యక్తి. பொதுவா இந்த பகுதியில் சிறப்பா டேவிட் ரொம்ப நல்ல பணி செய்கிறார். చాలా చక్కగా డేవిడ్ అయ్య గారు ఇక్కడ సేవ చేస్తారు. 8 வருஷமா அவர் பணி செய்கிறார். 8 సంవత్సరములుగా డేవిడ్ రాజయ్య గారు పని చేస్తుంటున్నారు. உண்மையாவே 2 நல்ல அருமையான சாட்சிகளை கேட்டோம். చాలా చక్కటి సాక్ష్యములు 2 సాక్ష్యములు మనం ఇక్కడ విన్నాం. எரேமியா 10:10 சொல்லுது. ఇర్మియా 10:10 చెప్తుంది. அவர் ఉయిర్ உள்ளவர், ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఉన్మయిన్ కడవుల్, నిజమైనటువంటి నీతి కలిగినటువంటి దేవుడు, నిత్య రాజా. ఆయన వచ్చి నిత్యమైనటువంటి దేవుడు. நாம் ஆராதிக்கும் ஆண்டவர் யாரு? మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరండి? ఉయిర్ உள்ளவர், జీవము కలిగినటువంటి దేవుడు. చెత్త పోనవడ పోయి అమ్మ టీ వాங்கினா வாங்கி கொடுக்குமா? చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి అమ్మ టీ తీసివంటే తీస్తారా? அதே மாதிரி என் கடவுள் இல்ல. అట్లాంటి దేవుడు మన దేవుడు కాదు. அவரை நோக்கி கூப்பிடுறப்ப அவர் விடுதலை கொடுக்கும் ஆண்டவர். ఆయన్ని మనము పిలిచి అడిగేటప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆయన మనల్ని చూసి మనకు విడుదల ఇచ్చేటువంటి దేవుడు. అదే முதல்ல ஒரு அருமையான అమ్మ సాక్షి சொன்னாங்க. మొదట ఒక అమ్మగారు సాక్ష్యం చెప్పారు. அந்த சாட்சி எவ்வளவு ஒரு சிறப்பான ஆண்டவர், எவ்வளவு அருமையான அற்புதமான ஆண்டவர். ఆయన ఆ సాక్ష్యం విన్న వెంటనే దేవుడు ఎంత గొప్పవాడు అనేది మనకు అర్థమవుతుంది. அந்த அன்பு மகள் சாட்சி சொல்லுவனே அழ ஆரம்பிச்சிட்டாங்க. ఆమె సాక్ష్యం చెప్తూనే ఆ అమ్మగారు ఏడవడం స్టార్ట్ చేశారు. ஏன்னா ஆண்டவர் அற்புதம் செய்யும் ஆண்டவர், దేవుడు అద్భుతములు చేసే దేవుడు. நம்ம அதனால కవలపడ வேண்டாம். మనము దాని వలన మనము బాధపడవలసినటువంటి అవసరం లేదు. భయపడ వేண்டாం. మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. కలంగ వేண்டாం. మనము కలత చెందవలసినటువంటి అవసరం లేదు. ஒரு பாம்பு புத்து, ఒక పాము యొక్క పుట్ట, அதுல பெரிய பாம்பு ஒன்று இருந்துச்சு. అందులో చాలా పెద్ద పాము ఉంది. அதுல நிறைய சிறு குட்டிகள் இருந்தது. అందులోనూ చాలా చాలా చిన్న చిన్న పాములు కూడా ఉన్నాయి. அது பயங்கரமான பெரிய பாம்பு. అక్కడ ఉన్నటువంటి పాము చాలా పెద్ద పాము. பாம்பு 100 வருஷம் உயிரோட வாழுமா. ఒక పాము జీవితం వచ్చి 100 సంవత్సరాలు జీవిస్తుందంట. அந்த பாம்பு வந்து మనిషినుடைய కళ్ళ పట్ట చెడిపోం. ఆ యొక్క పాము వచ్చి మనిషి యొక్క కంటిలో కనిపిస్తేనే చనిపోతుంది. ఏనా ఎడితే పిறகு పాము பார்த்த பிறகு என்ன பண்ணுவோம்? అడిగామ விட மாட்டோம். ఎందుకంటే మనిషి పామును చూసిన వెంటనే కొట్టకుండా వదలడు, చంపేస్తాడు. అది మనిషి కళ్ళ పడాத వరకు ఉయిரோட வாழும். అది మనిషి యొక్క కంటిలో పడనంత వరకు ప్రాణాలతో ఉంటుంది. அந்த பாம்பு ஒரு நாள் தன் பிள்ளைகளுக்கு இரை தேடி வெளியே வந்துச்சு. ఆ యొక్క పాము తన యొక్క పిల్లల కోసము ఆ యొక్క ఆహారాన్ని వెతికి బయట వస్తుంది. அதுக்கு பின்னால அது ஒரு குட்டி பின்னாலே வந்துச்சு. దాని వెనకాలే ఒక చిన్న పాము వచ్చి బయటికి వచ్చింది. பின்னாலே அந்த குட்டியை நம்ம அம்மா எவ்வளவு பெரிய పవర్, நம்ம அப்பா எவ்வளவு பெரிய పవర్ను பார்ப்பதற்கு பின்னாலே வந்துச்சு. మా యొక్క పాము వెనకాలే చిన్న పిల్ల ఏం చేస్తుందంటే, చిన్న పాము ఏం చేస్తుందంటే, మా నాన్న లేదా మా అమ్మ ఎంత పెద్ద పవర్ కలిగి ఉన్నారు, ఎంత గొప్పవారో చూడాలి అట్లా అని చెప్పి వెనకాలే వచ్చింది. కొంచెం దూరం வெளியே வந்தோட கீரி வந்துச்சு. కొంచెం దూరం వెనక్కి వచ్చిన వెంటనే కీరి పాము ముంగిస వచ్చింది. పాముని చూసిన వెంటనే రెండుకు చండ వందது. ఈ పాముకి ముంగిసకి ఏం వచ్చింది? జగడం వచ్చింది. இப்போ பாம்பு தோத்துருச்சு. ఇప్పుడు పాము వచ్చి ఏమైపోయింది? ఓడిపోయింది. ఏనా நம்ம అమ్మ తోతిర్చేనా அந்த కుట్టి పాము. ఆ చిన్న పాము దీన్ని చూస్తానే మా అమ్మ ఏమైపోయింది? ఓడిపోయిందే అట్లా అని చెప్పి అనుకుంటుంది. அந்த கீரி கொஞ்ச தூரம் அப்படி போச்சு. ఆ ముంగిస అలా వెళ్ళింది. அங்க ஒரு முயல் வந்துச்சு. అక్కడ వచ్చి ఒక మొసలి వచ్చింది. முயல் கீரியை சாப்பிடும். ఆ మొసలి వచ్చి దాన్ని ఆ ముంగిసని తింటుంది. கீரியை பார்த்தோன்னே முயலை பார்த்தோன்னே கீரி பயந்து போச்சு. ఆ మొసలిని చూసిన వెంటనే ముంగిస భయపడిపోయింది. அப்ப அந்த முயல் கொஞ்ச தூரம் போச்சு. ఆ మొసలి కొంచెం దూరం వెళ్ళింది. அங்க ஒரு நாய் வந்துச்சு. అక్కడ ఒక కుక్క వచ్చింది. அந்த நாயை பார்த்தோன்னா முயல் பயந்து ஓடிச்சு. ఆ కుక్కను చూసిన వెంటనే అది భయపడి వెళ్ళిపోయింది.
இப்போ அது நாய் போச்சு. ఇప్పుడు కుక్క వెళ్ళింది. அந்த ஃபோன் செல் எடுக்கிறாரு தம்பி மாதிரி ஒரு வாலி பையன் வந்தான். అక్కడ మొబైల్ పెట్టుకున్నాడు, ఆయనలాగా ఒక యవనస్తుడు వచ్చాడు. நாயை கண்டா கல்ல கண்ணும், கல்ல கண்டா நாயை கண்ணும், நாயை பார்த்தோன்னா கல் எடுத்து அடிச்சான். కుక్కను చూసిన వెంటనే రాయి ఎత్తుకోవాలని చెప్పి రాయి ఎత్తి కుక్కను కొట్టాడు. அந்த கொக்கரை ஓடி போச்சு. ఆ కుక్క కూడా పరిగెత్తి వెళ్ళిపోయింది. இப்போ மனுஷன் தைரியமா நிக்கிறான். ఇప్పుడు మనిషి ధైర్యంగా నిలబడతాడు. அவன் நின்றுட்டு இருக்கவும் பின்னால ஒரு பாம்பு வந்துட்டு. ఆయన నిలబడుకున్న వెంటనే వెనకాల ఒక పాము వచ్చింది. டே பாம்புடான்னா அவ்வளவுதான். ఎవరో ఒకడు ఏ పామురా అన్నాడు. இப்போ இவன் நானா? ఇప్పుడు ఏం చేశాడు వీడు? மனுஷன் நானா? మనిషి భయపడి పరిగెత్తున్నాడు. இப்போ யார் பெரிய ஆள் ஆயிட்டா? ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు అయినారు? அதெல்லாம் பயப்படும். పాము పెద్ద. కాబట్టి మనం దేనికి భయపడవలసిన நம்ம ஏழ்மையை குறித்து நாம் பயப்பட வேண்டாம். మన యొక్క పేదతనాన్ని చూసి మనం భయపడవలసినటువంటి అవసరం ஆண்டவர் లేదు. வாழ்வு கொடுக்கும் ஆண்டவர். దేవుడు జీవితం ఇచ్చేటువంటి దేవుడు. நம்முடைய வறுமையின் கீழ் இருக்கும் வாழ்வுக்கும் வாழ்வு கொடுக்கும் ஆண்டவர். మనము పేదరికానికన్నా తక్కువ ఉన్నటువంటి వారిని చూసి దేవుడు జీవితం ఇచ్చేటువంటి దేవుడు. அந்த అమ్మ కన్నీரோடு సాక్షి சொன்னாங்க. ఆమె ఏడుస్తూ కన్నీళ్లతో సాక్ష్యం చెప్పారు. அந்த மகள் அனுபவத்துல சாட்சி சொன்னாங்க. ఆమె యొక్క జీవితంలో ఎక్స్పీరియన్స్ తో సాక్ష్యం చెప్పారు. அந்த ஆண்டவர் உங்களுக்கு எனக்கு ஒரு உயிருள்ள ஆண்டவராய் ఆ காணப்படுகிறார். దేవుడు నీకు నాకు మనందరికీ జీవము కలిగినటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. ஆண்டவர் என்ன சொல்ல, ஏழைக்கு இறங்கிறவன் கர்த்தருக்கு கடன் கொடுக்கிறார். దేవుడు చెప్తుంటున్నాడు, పేదవారికి దేవుడు ఇక అప్పు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ சிறியவளுக்கு எதை செய்தாயோ எனக்கு செய்தாய்ங்கிறார். ఈ కొద్ది చిన్నవారికి మీరు ఏమి చేశారో అది నాకు చేస్తారు అని చెప్పాడు. இந்த ஆண்டவர் உலகத்துக்கு வந்த நோக்கமே எல்லா மக்களுக்கும் மிகுந்த சந்தோஷத்தை கொடுக்கும் நற்செய்தி. దేవుడు ఈ లోకమునికి వచ్చినటువంటి ముఖ్య కారణం ఏమంటే అందరికి ప్రజలందరికీ మహా సంతోషాన్ని ఇవ్వడానికి. ஒரு கூட்ட மக்களுக்கு அல்ல, ఒక తనిగా ఉన్నటువంటి ఒక ప్రజలకు మాత్రం కాదు, ஒரு ஜாதி மக்களுக்கு மட்டுமல்ல, ఒక జాతి ప్రజలకు మాత్రం కాదు, ஒரு இனத்து மக்களுக்கு அல்ல, ఒక సంఘస్థులకు మాత్రం కాదు. அவரை நோக்கி யாரெல்லாம் கூப்பிடுறாங்களோ, దేవుణ్ణి వెతికి ఎవరైతే పిలుస్తారో, சங்கீதம் 145:18 வார் சொல்லுது, కీర్తనలు 145:18 చెప్తుంది, தம்மை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும், నన్ను చూసి అడుగు ప్రతి వాడికి, உண்மையாய் தம்மை நோக்கி கூப்பிடுகிற யாவருக்கும், నిజముగా ఎవరైతే నన్ను చూసి అడుగుతారో వారందరికీ அவர் வாழ்வு கொடுக்கும் ஆண்டவர். ఆయన జీవం ఇచ్చేటువంటి దేవుడు. அந்த ఆండவர் உயிருள்ள ஆண்டவர். ఆ యొక్క దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. அந்த ஆண்டவர் உங்களுக்கு எனக்கு உயிருள்ள ஆண்டவர். ఆయన మీకును నాకును జీవము కలిగినటువంటి ஒரு ஏழைக்கு எப்படி இறங்குறாருன்னா, ఒక పేదవాడికి దేవుడు ఎలా కనిపిస్తాడు? இப்ப வரப்ப வாட்ஸ்அப்ல ஒரு சம்பவத்தை கேட்டேன். అయ్యగారు వచ్చేటప్పుడు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ చూసారంట. இவர் மாதிரி ஒரு பெரிய பணக்காரர், அவரு ஒரு பையனுக்கு கல்யாணம், ఆ యొక్క ధనవంతునికి బిడ్డకి కుమారుడికి పెళ్లి, ரொம்ப సిరప్పా సాపాడు, బాగా మంచి భోజనం, వెయిట్ అయిన భోజనం. ஒரு கல்யாணத்துக்கு போனேன், ఒక మ్యారేజ్ కి వెళ్ళినారు, మదురైలో వెళ్ళినారట అయ్యగారు. கிறிஸ்டின் மேரேஜ், రెండు క్రిస్టియన్ మ్యారేజ్. பொண்ணு வந்து மாப்பிள்ளை చెన్నైக்காரங்க, பெரிய పணக்காரங்க. అబ్బాయి సైడ్ వచ్చి చెన్నై వాళ్ళు చాలా పెద్ద బాగా ధనం ఉండేవాళ్ళు. பையன் வந்து மதுரை டைசிஸ்ல பெரிய ஆளு. అబ్బాయి వచ్చి మధురై డైసిస్ లో పెద్దవారు. మటన్లో ஒரு 10 వెరైటీ, మటన్ లోనే 10 రకాల కూరలు ఉన్నాయి. తలకరి, తలకూర, మార్బగం, లివర్, అవంతా లివర్ వేற మార్బగం వేற, సిరిగింది இப்படி 10 వెరైటీ. ఇట్లా మటన్ లోనే 10 వెరైటీస్ ఉన్నాయంట. చికెన్ లో 15 వెరైటీ, చికెన్ లో ఒక 15 వెరైటీ, మీన్ లో 5 వెరైటీ, ఫిష్ లో వచ్చి 5 వెరైటీస్, వెజిటేరియన్ ఫుడ్ లో ஒரு 20 వెరైటీ, వెజిటేరియన్ లోనే ఒక 20 వెరైటీస్. இப்படி சாப்பாடு. ఇట్లా బ్రహ్మాండమైనటువంటి భోజనం. வெளியே வந்து ஐஸ் கிரீம்ல 4 வகை, బయట వస్తే ఐస్ క్రీమే 4 రకాలైనటువంటి, பாயாசத்துல 7 வகை, పాయసం 7 రకాలైనటువంటి పాయసం. என் லைஃப்ல அதே மாதிரி எப்பவுமே சாப்பிட்டது இல்ல. అయ్యగారి యొక్క జీవితంలో ఆ విధంగా ఎప్పుడు అలాంటి విందు அதே மாதிரி கல்யாணத்தை நான் சாப்பிட்டே பார்க்கல, అలా పెళ్లిలో నేను తిని చూడలేదంట. அப்படி ஒரு சாப்பாடு, అలాంటి ఒక భోజనం. கொஞ்சம் கொஞ்சம் வைப்பாங்க, కొంచెం కొంచెం పెడతారు. எறா வச்சாங்க, ప్రాన్ పెట్టారు, ஃபிஷ் பொரியல் வச்சாங்க, ఫిష్ ఫ్రైజ్ పెట్టారు, ஃபிஷ் கிரேவி வச்சாங்க, ఫిష్ గ్రేవీ, தந்தூரி சிக்கன் வச்சாங்க, చికెన్ లో తందూరి చికెన్, வெரைட்டி வச்சுக்கிட்டே இருக்காங்க. ఇట్లా వెరైటీగా పెడుతూనే ఉన్నారు. బీడాల 3 వగை, బీడ నోటికి వేసే బీడాకి 3 రకాలు, ఐస్ క్రీమ్ல 5 வகை, ఐస్ క్రీమ్ లో 5 రకాలు, பாயாசத்துல 7 வகை, పాయసం 7 రకాలు. இதே மாதிரி ஒருத்தர் கல்யாணம் பண்ணாரு. ఇట్లా ఒక ఆయన పెళ్లి చేశారు. அதுல என்ன பண்ணாரு, கல்யாணத்துக்கு வரவங்க முதல்ல பணக்காரங்க மட்டும் சாப்பிட, சரியான அரசு இதே மாதிரி குருவானவர்கள். ఇప్పుడు ఆ పెళ్లిలో ముఖ్యమైన వాళ్ళని విఐపీస్ ని మాత్రం ముందుగా తినడానికి వదిలినారు. விஐபிஸ் எல்லாத்தையும் உட்கார வச்சாரு. విఐపీ అందరినీ కూర్చొని పెట్టారు. அது செகண்ட் நம்மள மாதிரி ஏழைகளை உள்ள விடல. రెండవదిగా పేదవారిని లోపల పంపించలేదు. ஆனா அதுல ஒரே ஒரு ஏழை வந்து உட்கார்ந்துட்டான்.
ఒకే ఒక పేదవాడు వచ్చి కూర్చొని அவர் அந்த தனவந்தன் போய் அதை பார்த்துட்டாரு. ఆ యొక్క ధనవంతుడు వచ్చి దాన్ని వెళ్ళి చూశాడు. அவனுக்கு சாப்பாடு வச்சுட்டாங்க, ఆయనకి అన్నం పెట్టేశారు, சாப்பாடுல கை வச்சுட்டான், అన్నం కలిపి తినబోతాడు, அதை எடுத்து வாயிலே வச்சுட்டான். అది ఎత్తి నోట్లో పెట్టి తింటున్నాడు. அந்த தனவந்தன் வந்து அவர் கழுத்தை பிடிச்சு வெளியே தள்ளுறாரு. బాగా డబ్బు ఉండేటువంటి ఆయన ఆ పేదవాడిని చూసి గొంతు పట్టి బయట తోస్తుంటున్నాడు. அப்ப அந்த ஏழை சொல்றாரு, అప్పుడు ఆ యొక్క పేదవాడు చెప్తుంటున్నాడు, అయ్యా நான் வந்தது தப்புதான், నేను వచ్చింది తప్పుదా, ஆனா 3 நாளா சாப்பிடல, కానీ నేను 3 రోజులుగా తినలేదు, பசி, ఆకలిగా ఉంది, வந்துட்டேன், వచ్చేసాను, சாப்பாடும் போட்டாங்க, అన్నం కూడా వేశారు, கையும் வச்சுட்டேன், నేను చెయ్యి పెట్టి வாயிலையும் போட்டுட்டேன், నేను నోట్లోనే వేసుకున్నాను, குறைய முடிச்சிடுறேனே, ఈ సగాన్ని ముగించేస్తానే, நீங்க சாப்பிட ஓடுறா, నువ్వు ఇక్కడ తినకూడదు, పరిగెత్తు అని చెప్తుంటా. அப்புறம் வாடா, మళ్ళీ రాబో, மிச்சம் இருந்தா சாப்பிடு, మిచ్చం ఉంటే తిను, ஓடுறான்னு வெட்டி விட்டேன். అట్లా అని చెప్పి పంపించేశారు. அவன் சொன்னா, వాడు చెప్పాడు, ஐயா అయ్యా என்னை விரட்டுற, నన్ను పంపిస్తుంటున్నావు, நீ பெரிய ஆளு, నువ్వు చాలా పెద్ద వ్యక్తి, ஆனா இனியால ஒண்ணுமே செய்ய முடியாது, నిన్నేం చేయడానికి కుదరదు, நீ 16வது நாள் கண்ணீர் சோறு எனக்கு போடுவான்ட்டு போயிட்டான். నువ్వు 16వ రోజు కన్నీటితో అన్నం నాకు వేస్తావని చెప్పి వెళ్ళాడు. அது என்ன சாப்பாடு? అదేం అన్నం? கர்மம், కర్మంత్రం, கருமாதி, கர்மம், కర్మంత్రాలు అన్నము ராத்திரி அந்த నాకు వేస్తావని చెప్పి. மாப்பிள்ளை பையனுக்கு ஒரு வியாதி வந்துச்சு, ఆ యొక్క వరుడు వెళ్ళాడు, నాకు ఒక వ్యాధి వచ్చిందని చెప్పి நிறைய பணம் செலவு பண்ணாரு, చాలా డబ్బులు ఖర్చు చేశాడు, ஆனா பையன் செத்து போனான். కానీ ఆ యొక్క వ్యక్తి చనిపోయాడు. அதே மாதிரி கருமாதி பண்ணான். అదే విధంగా కర్మంత్రం చేశాడు. அதே ஆள் சாப்பிட வந்தான். ఆ యొక్క పేదవాడు తినడానికి వచ్చాడు. எப்படா சொன்னேன்னு கேட்டாரு. నువ్వు ఎట్లరా చెప్పావు అని அவன் சொன்னா, ఆయన చెప్పాడు, நான் சாபம் கொடுக்கறது இல்லப்பா, నేను శాపం ఇవ్వలేదు, என் పసి, నా యొక్క ఆకలి, நான் உனக்கு சாபம் கொடுக்கல, నా యొక్క ఆకలి అలా ఉంది, నేను శాపం లేదు, என்னுடைய பசி உன்னை வருத்தி விட்டது, నా యొక్క ఆకలి నీ జీవితాన్ని ఇలా మార్చింది. அதுதான் ஏழையின் கண்ணீரை பார்க்கும் ஆண்டவர், అందుకదా దేవుడు పేదవాడి యొక్క కన్నీటిని చూసేటువంటి దేవుడు, அது ஏழைக்கு இறங்கும் ஆண்டவர், పేదవాడికి కనిపించే దేవుడు. நம் கண்ணீரோடு ஆண்டவரை நோக்கி பார்க்கிறப்போ, మనము కన్నీళ్లు విడిచి దేవుణ్ణి వెతికి మనం చూసేటప్పుడు வேதனையோடு பார்த்தாங்களோ, ఎవరు వేదనతో చూస్తారో அந்த மக்களுக்கு விடுதலை கொடுக்கும். ఆ యొక్క పిల్లలకు విడుదల ఇచ్చేటువంటి இடத்துல டீ சாப்பிட்டோம். ఈ రోజు ఒక దిన ఇక్కడ మేము టీ తాగాము. நானும் எங்க குருவானவரும் நம்ம அம்மாவுக்கு ஒரு டீ வாங்கி கொடுக்கலாம்னு நினைச்சோம். అయ్యగారు ఒక ఆమెకి టీ తీసేవాళ్ళు అనుకున్నారు. இருந்தாலும் கேட்டோம், అయినా కూడా అడిగారంట, டீ வேணுமா டப்பு வச்சுனாரான்னு கேட்டோம். టీ కావాలా డబ్బు కావాలని అడిగారంట. அந்த அம்மா டப்பு தான் காவலான்னு, ఆమె చెప్తుంది డబ్బుదా కావాలని. அப்ப என் கூட இருக்கிறவர் சொன்னாரு, అప్పుడు నాతో కూడా ఉన్న వ్యక్తి చెప్పారు, அந்த அம்மா தண்ணி அடிச்சிருக்கு, ఆమె వచ్చి తాగి ఉంది, அந்த అమ్மா தண்ணி அடிச்சிருக்கு, ఆమె తాగి ఉంది, டப்பு கொடுக்காதீங்க, డబ్బు ఇవ్వద్దండి. எங்க குருவானவர் சொன்னாரு, అయ్యగారు చెప్పారు, அதுவே கடைசி நிலைமையில இருக்கு, ఆమె చాలా చివరి రోజుల్లో ఉంది, வேதனையில இருக்கு, ఆమె వేదనతో ఉంది, நீ அதை தடை பண்ணாத, నువ్వు అది అడ్డం చేయొద్దు. அதுக்கு ஆண்டவரை நோக்கி, கடைசி ஆண்டவரை நோக்கி பார்த்தா ஆண்டவர் விடுதலை கொடுக்கும் ஆண்டவர். ఒకవేళ చివరి దినాల్లో ఆమె ఆ దేవుణ్ణి వెతికి చూస్తే దేవుడు విడుదల ఇచ్చేటువంటి அந்த అమ్మాக்கா நானோ நீங்களோ ஜெபம் பண்றப்போ நிச்சயமா அந்த அம்மாவுக்கு ஒரு விடுதலை கொடுக்கும் ஆண்டவர். మనము ఎవరో ఒకరు ఆమెకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు విడుదల చేస్తాడు. அந்த అమ్மா பாவத்தை சொல்லி அதை தள்ளக்கூடாது, ఆమె యొక్క పాపమును చెప్పి మనం నెట్టివేయకూడదు. ஆண்டவர் பாவத்தை சொல்லி தள்ளவே இல்ல. ఆ దేవుడు వచ్చి పాపమును చెప్పి తోసివేయలేదు. சகேயின்ற ஒரு மனிதன் உண்டு, జకరియా అనే ఒక మనిషి ఉన్నాడు. இயேசுவை பார்க்க முன்னால வராரு, యేసుని చూడడానికి ముందు వచ్చాడు. இந்த உலகமே அவரை பொல்லாதவன் என்று சொல்லுது, ఈ ప్రపంచమే ఆయన మంచివాడు కాదు అని చెప్తుంది. ஆனா இயேசு உலகம் சொல்வதை கவனிக்கவில்லை, కానీ యేసు లోకము చెప్పేది వినలేదు. அவருடைய விசுவாசத்தை பார்க்கிறார், జక్కయ్య యొక్క విశ్వాసాన్ని చూశాడు, அவருடைய நம்பிக்கையை பார்க்கிறார், జక్కయ్య యొక్క నమ్మకాన్ని చూశాడు, அவர் இயேசுவில் உள்ள பற்றுதலை பார்க்கிறார், యేసులో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదలను చూశాడు. இன்று நான் வீட்டில் தங்க வேண்டும் என்று அவனோடு ஒரு பாவி வீட்டுக்கு போறார். యేసు ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఇంట్లో నేను బస చేయాలని చెప్పి ఆ పాపి యొక్క ఇంటికి యేసుక్రీస్తు వెళ్తాడు. அப்ப அங்க இருக்க மக்கள் எல்லாம் சொல்றாங்க, అక్కడ ఉన్నటువంటి మనుషులంతా చెప్తారు, அவன் நல்ல మనిషి இல்லப்பா, వాడు మంచోడు కాదయ్యా, அவன் మోసமாనవయ్యా, వాడు మోసమైన వాడయ్యా, அவர் விபச்சார கள்ளனப்பா, వాడు వ్యభిచారం చేసేవాడయ్యా, அவர் வேசி మార్కతానப்பா, వాడు సుంకం వసూలు చేసేవాడయ్యా, அவன் வட்டிக்காரன்பா, వాడు వడ్డీ ఇచ్చేవాడయ్యా, அவன் మోసமான ఆளு, వాడు మోసమైన మనిషి. ஆனா இயேசு காதுல போட்டுக்கவே இல்ல, కానీ దీనంతా యేసు వినలేదు, அதை நினைக்கல, అదంతా పట్టించుకోలేదు. ஆனா அவனுடைய விசுவாசத்தை பார்க்கிறார். కానీ ఆ జక్కయ్య యొక్క విశ్వాసాన్ని చూసి
நாமளும் ஆண்டவரை நோக்கி பார்க்கிறப்போ మనము కూడా దేవుణ్ణి వెతికి మనము இப்போ చూసేటప్పుడు அன்பையா மூலம் கொடுக்கிற இந்த சின்ன உதவி நமக்கு ஒன்றும் பெரிய காரியம் இல்ல. ఇప్పుడు అన్బయ్య గారి మూలంన ఇచ్చేటువంటి ఈ చిన్న హెల్ప్ వచ్చి పెద్ద ఇది కాదు. ஆனா வானத்தையும் பூம்படைத்த ஆண்டவர் உங்க மேல இரக்கம் கொள்றப்போ కానీ దేవుడు భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు మీ మీద కరుణ చూపించేటప్పుడు உங்களுடைய தேவைகளை சந்திக்கும் ஆண்டவர், మీ యొక్క అవసరతలను దేవుడు చూసి உங்களுக்கு வாழ்வு கொடுக்கும் ஆண்டவர், మీకు జీవితం ఇచ్చేటువంటి దేవుడు. அந்த ஆண்டவர் நம்மோடு கடந்து வந்திருக்கிறார். ఆ యొక్క దేవుడు మనతో కూడా వచ్చిండు. அந்த ஆண்டவர் அங்க சகையை பார்த்து தள்ளி போடான்னு சொல்லவே இல்ல. అక్కడ దేవుడు యేసుక్రీస్తు జక్కయ్యని చూసి దూరంగా వెళ్ళు అని చెప్పలేదు. ஆனா அந்த சகையை சொன்னாரு, కానీ ఆ జక్కయ్య చెప్పాడు. அந்த மக்கள் சொல்வதையெல்லாம் கவனித்தார். ఆ యొక్క ప్రజలు చెప్పేటువంటి విషయాన్ని గమనించారు. தன்னுடைய குற்றங்களை எல்லாம் மக்கள் சொல்வதை கவனித்த சகையை சொன்னாரு, ఆయన యొక్క కుట్రలన్నిటిని చూసినటువంటి జక్కయ్య చెప్తాడు, நான் யார்ட்டையாவது அநியாயமா தான் திரும்ப கொடுத்தேன், నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీస్తే దాన్ని ఇచ్చేస్తాను, ஏழைகளுக்கு கொடுத்துறேன், నేను పేదవారికి ఇచ్చేస్తాను, நாலத்தனையா கொடுத்துறேன், నేను 4 గంటలుగా నేను ఇచ్చేస్తాను. அப்படி அவர் கொடுக்கறப்போ అలా ఇచ్చేటప్పుడు அந்த வீட்டுக்கு ரட்சிப்பு வந்தது, ఆ యొక్క ఇంటికి రక్షణ వచ్చింది, மீட்பு வந்துச்சு, విడుదల వచ్చింది, ரட்சிப்பு வந்துச்சு. రక్షణ వచ్చింది. அவரும் ஆபிரகாமின் குமாரனாய் மாறிவிட்டார். ఆయన కూడా అబ్రహాము కుమారుడిగా మారిన நீங்கள் நானும் அப்படி ஆண்டவரை நோக்கி பார்க்கிறப்போ మీరును మనమందరూ కూడా అలా దేవుణ్ణి వెతికి அந்த చూసే அம்மாக்கு கிடைத்த வாழ்வு, ఆమెకి దొరికినటువంటి జీవితం, அந்த வாழ்வு நமக்கும் கொடுக்கும் ஆண்டவர். ఆ యొక్క జీవితాన్ని మనకు ఇచ్చేటువంటి உங்க வீட்டுல யாரும் வேதனையோடு இருக்காங்களா? మీ ఇంట్లో ఎవరైనా వేదనతో ఉంటున్నారా? துன்பங்களோடு இருக்காங்களா? కష్టములతో ఉంటున్నారా? கண்ணீரோடு இருக்காங்களா? కన్నీళ్లతో ఉంటున్నారా? பிரச்சனைகளோடு இருக்காங்களா? కష్టములతో ఉంటున్నారా? கவலைப்படாதே, బాధపడద్దు, భయపడద్దు, கலங்காதே, భయపడద్దు. நான் ஆண்டவர் உன்னோடு இருக்கிறார். దేవుడు నీతో ఉంటున్నాడు. அந்த ஆண்டவர் நமக்கு விடுதலை தரும் ఆ ஆண்டவர். దేవుడు మీకు విడుదల చేసే அந்த ఆண்டவர் நம்மை உயர்த்தும் ஆண்டவர். ఆ దేవుడు మనల్ని పైకెత్తేటువంటి அந்த ஆண்டவர் எல்லா நிலையிலும் வாழ்வு கொடுக்கும் ఆ ஆண்டவர். యొక్క దేవుడు అన్ని స్థితుల్లో మనకు జీవితం ఇచ్చేటువంటి அந்த ఆண்டவரை நோக்கி பார்க்கிறப்போ ఆ యొక్క దేవుణ్ణి వెతికి మనం చూసినప్పుడు உங்களுக்கு நித்திய வாழ்வை கொடுப்பார். ఆయన నిత్య జీవనం మనకి ఇచ్చేటువంటి அடுத்த దేవుడు. முறை நீங்க சொல்றப்போ నెక్స్ట్ టైం మీరు நான் చెప్పేటప్పుడు விசுவாசத்தோடு ஆண்டவர்கிட்ட கேட்டேன்ப்பா, నేను విశ్వాసముతో దేవుని అడిగానయ్యా, எனக்கு ஆண்டவர் விடுதலை தந்தாருப்பா, దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, எனக்கு ஆசீர்வதித்தாரு, దేవుడు నాకు ఆశీర్వాదం, ஆண்டவரை உயர்த்தினாரு. దేవుడు నన్ను పైకెత్తాడు. சாட்சி சொல்ல உங்களுக்கு கிருபை మీ செய்யும். అందరికీ దేవుడు సాక్షి. ஒரு மிசை ஆண்டவரை நோக்கி பார்ப்போமா? మనం ఒకసారి మనం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. தகப்பனே, தகப்பன் உம்மை நோக்கி பார்க்கிறோம்ப்பா. మిమ్మల్ని వెతికి మేము చూస్తుంటున్నాం. இந்த வற்றப்பாளையம் மக்களுக்காக ఈ యొక్క ஜெபிக்கிறோம். వట్రపాలెం ప్రజల కొరకు మేము இந்த மக்களுடைய ప్రార్థిస్తున్నాం. தேவைகளை சந்திங்க. ఈ ప్రజల యొక్క అవసరతలు మీరు இந்த తీర్చండి. மக்களுக்கு ஒரு விடுதலையின் வாழ்வை கொடுங்க, ఈ బిడ్డలకు ఒక విడుదల జీవితాన్ని ஒரு మీరు புதிய வாழ்வை கொடுங்க, ఒక కొత్త జీవితాన్ని మీరు ஒரு దయచేయండి. புதிய ஆசீர்வாதத்தை கொடுங்க. ఒక కొత్త ఆశీర్వాదాన్ని మీరు நீர் దయచేయండి. வானத்தின் பலகணிகளை திறந்து ஆசீர்வதிக்காமட்டால் நாங்கள் ஆசீர்வாதம் பெற முடியாது. నీ ఆకాశ వాకిట్లు విప్పి మీరు ఆశీర్వాదాన్ని ఇవ్వకపోతే మేము ఫలితాన్ని పొందలేము. நீர் பலகணிகளை திறந்து ஆசீர்வதிக்க போற தயவுக்கா கூட நன்றி. మీరు ఇచ్చినటువంటి ఈ కృపలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. நீர் எங்களை பிளஸ் பண்ணுங்க, మీరు మమ్మల్ని ఆశీర్వదించు దేవా, எங்களை ஆசீர்வதிங்க. మమ్మల్ని ఆశీర్వదించండి. மீட்பர் இயேசு மூலம் ஜெபம் கேளும் அன்பின் యేసు தகப்பனே. క్రీస్తు మూలముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ஆமென். నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కలనుపై దృష్టి ఉంచినానయ్యా, నీ కలనుపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో,
నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. పోయిన నెలలో 6వ తేదీ మా అబ్బాయి సడన్గా ఎందుకు చేసుకున్నాడో తెలియదు, ఊరేసుకునేసాడు. అసలు మామూలుగా అయితే నేను ఆ టయానికి 11:20కి నిద్రపోతాను, ఎప్పుడు అబ్బాయి వచ్చినా రాకపోయినా వస్తాడులే అనేసి. ఆ రోజు అనేది నాకు నిద్రే పట్టలేదు. ఆ అబ్బాయి బయట కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే సరే అనేసి నేను ఫోన్ మాట్లాడుతున్నాడు కదా అనేసి బయట కూర్చొని ఉన్నాను. ఎందుకు వేసుకున్నాడు, సరే మాట్లాడుతూ ఉన్నాడు, ఇంట్లో పోయి నీళ్ళు తాగేసి వద్దామని పోయేసి వచ్చేకాడికి ఎప్పుడో పోయి అంత దూరంలో చీకట్లో చెట్టుకు పోయి ఊరేసుకునేసాడు. ఎలా చూశానని కూడా నాకు తెలియదు, అసలు ఎలా పోయాను నేరుగా ఆ చెట్టు కాడికి అని కూడా నాకు తెలీదు. ఎత్తుకుంటా అరుచుకుంటా పోయాను నేను. నా కొడుకు ఎక్కడ ఆనంద అని అరుస్తానే ఉన్నాను. ఫోన్ లైట్ వేస్తే కూడా నేను చూడలేదు. ఆ లోపల మా కోడలు ఫోన్ చేసి అత్తమ్మ ఆయన ఏదో చేసుకుంటానంటున్నాడు, ఏం చేసుకుంటున్నాడు చూడన్నాడు. కానీ ఇంతవరకు నేను మామూలుగా ఫస్ట్ ఎత్తుక్కొని పోయినాను, అక్కడ చూసేసి అది ఉయ్యాలనుకొని బయట తిరుక్కొని వచ్చేసి మళ్ళీ ఫోన్ ఎత్తుకొని పోయి ఆ తర్వాత చూసి మా కొడుకు అనేసి విప్పి తీసుకొని పోతే ఒక్క బైకు దొరకలేదు, ఒక్క ఆటో దొరకలేదు, ఏం దొరకలేదు. ఎంతో మందిని అరుస్తున్నాను ఈ వట్రపాలెంలోనే, అక్కడ నిలబడుకొని ఎంతో మందిని అరుస్తున్నా. అందరూ వచ్చి ఒక 4 వచ్చి నిలబడుకొని చూస్తున్నారే కానీ మాకొచ్చి సహాయం చేసిన ఒక్క మనిషి కూడా లేరు అక్కడ. నేను ఏం చేయాలని నాకు అర్థం కాలేదు. ఏడుస్తానే ఉన్నాను, గట్టిగా ఏడుస్తున్నాను. ఒక 10 ఇళ్ళకి వినిపిస్తుంది నా ఏడుపు. కానీ అయినా కూడా దగ్గరికి వచ్చి ఒక్కరు కూడా సహాయం చేయలేదు. కానీ నా కొడుకు నాన్న అన్నరా అనగానే వాడికి ఎట్టొచ్చిందో, వాడికంటే చిన్నపిల్లోడు, 17 సంవత్సరాలు నా కొడుకు. వాడిని ఎలా ఎత్తుకున్నాడో నాకే తెలీదు. ఎత్తుకొని భుజాన్ని వేసుకొని విప్పుమా వాళ్ళు ఎవరు రారు అని చెప్పేసి చెప్తే వాడెత్తుకుంటే నేను ఇప్పి భుజాన్ని వేసుకొని మేము పోతే అక్కడ ఎవరో 11-12 అయిపోయింది అప్పటికే. ఆ టైంకి ఇంకా ఒక అబ్బాయి వస్తుంటే కాళ్ళు పట్టుకుంటే బతిమలాడితే చచ్చిపోయాడని అనేసి ఆ అబ్బాయి రాననేసాడు ఫస్ట్. నేను వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను ఆ రోజు నైట్ అది వచ్చేసా. నేను ₹1 డబ్బులు కూడా తీసుకోలేదు. ఎట్రా అబ్బా వరదాకా వచ్చేసాను కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా అని అంత భయం. బస్సులో పోతుంటే నాకు డబ్బులు లేదు. అందరూ ఉండి ఏంది నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు అని. అంతా అబ్బాయిలే, మీకు తెలుసు కదా నైట్ పూట అంటే అందరూ అబ్బాయిలే. నాకు భయం వేస్తుంది, ఏం చేయాలి ఏం అర్థం కాల. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కాబట్టి మా మమ్మీ నేను ప్రేయర్ చేస్తాను కానీ అంత ఇదిగా ఏం లేదు, దేవుడిని అడగతా అంతే తప్పితే. ఆ రోజు అంటనే బస్ స్టాండ్లో మోకాలు వేసుకొని ప్రేయర్ చేస్తాను. మా కళ్ళ ముందునే ఆ నుంచి ఒక అన్న వస్తున్నాడు. అన్న అంటే అంకుల్ అనమాట, బ్లాక్గా ఉన్నాడు ఆయన. ఆయనే వచ్చి నువ్వు ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావు, నేను నీకోసం వచ్చాను అని చెప్పేసి ఆయన బస్సు టికెట్ అన్నీ తీసిచ్చేసి ఇంటికి పోయేదాకా ఆయన లేకపోతే ఆ రోజు రాత్రి నేను ఏమైపోయి ఉంటానో నాకే తెలియదు అసలు. ఎందుకంటే దేవుడు అంత మేలు చేశాడు నన్ను.
ఆయనే తీసుకుపోయి నన్ను బస్సు టికెట్ తీసిచ్చి ఇంటి దాకా వదిలేసి నేను ఫోన్ చేసి అన్న థ్యాంక్స్ అన్న, అప్పుడు నాకు దేవుడే నాకు పంపించాడు. ఇది ఒకటే కాదు, ఇప్పటికి ఈ క్షణంలో నాకు ఇది బాధ దేవుడా అని చెప్పేసి నేను మోకాలు వేస్తే నాకు ఆ క్షణంలో నాకు ఇస్తాడు దేవుడు. దేవుడు మహిమ, అంత పెద్ద మహిమ అన్నమాట. ఇదే నా సాక్ష్యం చెప్తాను అంతే. ప్రైజ్ தமிழ்ல போராடுடா. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. மூவாலியும் கவலைப்படாத 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 கவலைப்படாத. ஆந்திராவே மாறப்போகுது, தெலுங்கானா மாறப்போகுது. சூப்பர் நேச்சுரல் சூப்பர் நேச்சுரல் இயர், సూపర్ న్యాచురల్ ఇయర్, సూపర్ న్యాచురల్ ఇయర్. ఐ హావ్ an action to do. Are you ready? మూసినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన దేవుని సందేశానికి మనం వెళ్దాము. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభువా, ఈ సమయాన్ని బట్టి మీకు కోట్లాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ముఖ్యంగా డిఎస్ఐ గారి కొరకు, జోసయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళు తీసుకొచ్చినందుకు బట్టి మీకు కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాళ్ళు చేసిన ప్రతి కార్యాలు కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. వాళ్ళు చెప్పబోతుండగా వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మా వాక్యము విన్నగానే మేము గ్రహించుకొని మేము దాని ప్రకారం నడిచే వాళ్ళుగా ఉండాలని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. మన కొరకు ఇలాంటి సేవే కాదు, ఇది మాత్రమే కాదు, ఇలాంటి సేవలు మరెన్నో చేస్తున్నటువంటి మరి నేతాజీ నగర్ గురుమండలం తరపున, డిఎస్ఐ గారి కుటుంబం తరపున అయ్యగారు ఎన్నో సేవలు చేస్తుంటున్నారు. మరి నేతాజీ నగర్ గురుమండలం యొక్క అధ్యక్షులు మరి అయ్యగారు రెవరెంట్ పి జోష్ అయ్యగారుగా అక్కడ ఆయన ప్రెస్బైటర్గా ఆయన బాధ్యతలు చేస్తూ ఇలాంటి సేవలు ఎన్నో వెనకడుగు ఉన్నటువంటి ప్రజలకు, ఎవరైతే పేదలుగా ఉంటున్నారో, వెనకబడి ఉంటున్నారో, ఎవరైతే చాలా లేమి కలిగి ఉంటున్నారో అలాంటి వారిని ఎన్నిక చేసుకొని వారి కోసముగా మనం చేయాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, నేను ఈరోజు ఈ సేవ అంగి వేసుకొని నేను ఇక్కడ ఉంటున్నానంటే అయ్యగారు నన్ను సేవలోకి నన్ను పిలిచినటువంటి ఆ భాగ్యాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. అయ్యగారిదా నేను చదువుకొని నేను ఖాళీగా ఉన్న సందర్భాల్లో అయ్యగారు పిలిచి నువ్వు సేవకు వెళ్ళు అట్లని చెప్పి అయ్యగారు నన్ను పిలిచారు. ఆ యొక్క కృప, అయ్యగారు ఇలాంటి సేవలు ఎన్నో చేస్తుంటున్నారు. జోష్ అయ్యగారిని మనం చేతులు తట్టి ఈరోజు అయ్యగారిని తొలి పలుకులు మాట్లాడడానికి మనం ఆహ్వానించుకుంటున్నాం. మీకందరికీ ఈ రాత్రికాల సమయంలో మీకందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామను బట్టి మీకందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో నూతన సంవత్సరం సందర్భంగా అనేక గ్రామాలకి వెళ్ళి డిఎస్ కుటుంబం తరపున వేల కొలది ప్రజలు దేవుని యొక్క ప్రేమను రుచి చూచి ఉన్నారు. చాలామందికి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో దాదాపుగా 10,000 మందికి పైబడి వారి కుటుంబం సహాయం చేసింది. దేవునికి మహిమ. ఇంకా మన ప్రాంతాల్లో లోతట్టు గ్రామాల్లో ఉన్నటువంటి మన చిత్తూరు మరియు తిరుపతి ఈ డిస్టిక్లో
చాలా ఎక్కువగా అయ్యగారు చేసి ఉన్నారు. గడిచిన నెలలో మన కడూర్ ప్రాంతం నుంచి అనేకులకి సహాయం చేశారు. మన సూలూరు ప్రాంతానికి ఈరోజు అయ్యగారు తాను డేట్ ఇచ్చి ఈరోజు మీకోసం మిమ్మల్ని ప్రేమించి ఈనాడు అనేకమైనటువంటి బహుమతులను మీకోసం అయ్యగారు తీసుకువచ్చున్నారు. ప్రియమైన వారలారా, ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకనూ హెచ్చించాలని, సేవలను ఇంకా బలపరచాలని, వారు చేయుచున్నటువంటి బిజినెస్ అంతటిని ఆశీర్వదించాలని మీరు ప్రతిరోజు ప్రార్థించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో దేవుని యొక్క సేవలను అతి ఉత్సాహంతో చేస్తున్నటువంటి గురువర్యులు వినోద్ కుమార్ అయ్యగారికి, మరియు ఇక్కడ తన యొక్క తర్ఫీదును పొందుతున్నటువంటి అనిత అమ్మగారికి, మరియు మిమ్మల్ని అందరినీ పోగు చేసి ఏకపరిచి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి మీ యొక్క మిషనరీ అన్బయ్య గారిని, ప్రతి వారిని, ఈ యొక్క ప్రాంతం యొక్క కోఆర్డినేటర్ గారు డేవిడ్ అయ్య గారిని, అందరినీ ప్రేమపూర్వకంగా నేతాజీ నగర్ కురుమండలం తరపున ప్రతి వారికి వందనములను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. చేతులు తట్టాం అందరికీ. చాలా రోజులైంది నేను తెలుగులో మాట్లాడి. తెలుగు నాకు బాగా వచ్చు, గ్రామాటికల్గా మాట్లాడగలను. గ్రామర్ బాగా తెలుసు నాకు, తెలుగు గ్రామర్లో నేను ఫస్ట్ క్లాస్. అట్లా నేర్చుకున్న నేను తదుపరి తమిళ నేర్చుకొని, తమిళ ఎక్కడ పోయి కూడా కూర్చొని ఏది నేర్చుకోలే. దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం, చదవగలను, రాయగలను. ఆ విధంగా దేవుడు నన్ను ఉపయోగిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏది ఇయ్యాలనుకున్నా ఆయన నిశ్చయించినట్లయితే ఏదైనా ఆయన మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. ప్రణాళిక ఉండాలి, కానీ మన పైన దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు చక్కనటువంటి సాక్ష్యాలను మనం విన్నాం. దేవుడు జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ప్రాణాలని మళ్ళా ఇవ్వగలిగినటువంటి మహాశక్తి దేవునిలో ఉన్నది. అమ్మగారి వారి యొక్క విశ్వాసంలో అది ఉన్నది కాబట్టి దేవుడు తన బిడ్డని బతికించాడు. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఎల్లప్పుడూ అంగీకరిస్తాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నానో మోకాళ్ళతో నిలబడి దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆ ప్రార్థనని, ఆ మొరని వింటాడు. హల్లెలూయా. ఈ విధంగా సాక్ష్యము ప్రతి వారి జీవితంలో కూడా ఉంటుంది. అవునా కాదా? ప్రతి వారి జీవితంలో ఉంటుంది. నా జీవితంలో బలమైన సాక్ష్యం ఉంది. సరేనా? కన్నీతో కూడుకున్నటువంటి సాక్ష్యం అది. ఇప్పుడు మీకు చెప్పేటువంటి అంత సమయం నాకు లేదు. అయితే ఈ యొక్క ప్రాంతంలో దేవుని యొక్క మహిమార్థముగా దేవుడు మిమ్మల్ని తీసుకువచ్చున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. దేవుడు తన యొద్దకు మిమ్మల్ని చేర్చుకొని ఉన్నాడు. ఎంతమంది విశ్వసిస్తారు? ఒక హల్లెలూయా చెప్పండి. నేను దేవుని యొక్క బిడ్డ. హల్లెలూయా. ఈ ప్రపంచము, ఈ సమాజము మనల్ని వెలివేసినను, ఈ సమాజంలో మనకి అంగీకారము లేకున్నాను, దేవుడు మనకి అంగీకారాన్ని ఇచ్చి దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఆహ్వానించుకుంటాడు, కౌగిలించుకుంటాడు. హల్లెలూయా. మన కన్నీటి వేదనలో మనం నడిచినను, వేదనలు మనల్ని అంటాడినను దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడు. హల్లెలూయా. అతన్ని వెదుకు వారిని, అతని ఎదుట ప్రార్థించు వారిని, అతన్ని ఎదుట మోకరించు వారిని, మొరపెట్టు వారిని ప్రభు ఎన్నడూను చేయి విడువని దేవుడు. హల్లెలూయా. చేయి విడువని దేవుడు మీకు తోడై ఉన్నాడు.
ఈ సంవత్సరంలో మొదటి నెలలో మనం ఉన్నాం కదా, రెండో నెలలో ఉన్నాం. మొదటి నెల గతించి రెండో నెలల్లో మనం ప్రారంభించున్నాం. ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంటుందో ఏంటో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అయినను మనల్ని చేయి విడువని దేవుడు మనకు కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని చేయి విడువడు. ఆయన మీకు తోడై ఉన్నాడు. ఆయన మీకు సమాధానాన్ని కలగజేసే దేవుడుగా ఉన్నాడు. మీ హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నిశ్చయముగా మీ కోరికలను అంతటిని తీర్చి మీకు సమాధానాన్ని కలగజేసి మీలో ఉన్నటువంటి ప్రతి అవసరతలను తీర్చి మన జీవితంలో గొప్ప కార్యమును చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము మీ జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు చేయగలిగిన వాడై ఉన్నాడు. నమ్మకముతో ఎవరైనాను వేచి ఉన్న ఎడల, నమ్మకముతో ఆయన అడిగిన ఎడల ఆయన మన మొరను ఆలకించువాడు. మన మొరను ఆయన ఉదాసీన చేసేవాడు కాదు, కానీ మన మొరను వినేటువంటి వాడు. హల్లెలూయా.